దివాలాకోరు ఎత్తుగడ బీఆర్ఎస్ను బద్దం చేయబోయి కాంగ్రెస్ సర్కార్ బొక్కబోర్ల డామిట్ కథ అడ్డం తిరిగింది. కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందంటూ చాటింపు. వ్యాపారులు పెట్టుబడిదారులకు రాష్ట్రంపై సడలిన నమ్మకం. ఏడాదిలోనే 30,000 కోట్లకు పైగా తెలంగాణకు నష్టం. భవిష్యత్తు అగమ్య గోచరమేనని కాంగ్రెస్ సీనియర్ల ఆందోళన. బీఆర్ఎస్ హయాంలో ఏటా 14,000 కోట్లు పెరిగిన ఆదాయం. ఏడాది కాంగ్రెస్ పాలనలో 16,000 కోట్ల వరకు తగ్గుదల. సింపుల్ ఒక మాట చెప్పాలంటే కేసీఆర్ పాలన పరంగా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. 100 మార్కుల క్వశ్చన్ పేపర్ ఇస్తే కేసీఆర్ గారు 90 మార్కులు రాబట్టగలిగిండు తెలంగాణ విషయంలో. ఇక పార్టీ విషయంగా చెప్తే వాళ్ళు 100కు 100 కూడా చేసినామంటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ తెలంగాణ పరిపాలన విషయంలో, తెలంగాణ అభివృద్ధి విషయంలో కేసీఆర్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టిండు. ఇప్పుడు ఈ బెంచ్ మార్క్ ఏదైతే 90 మార్కులు అనే బెంచ్ మార్క్ ఉందో, ఆ బెంచ్ మార్క్ 91 చేసి పెట్టినా కూడా ఈ కాంగ్రెస్ సర్కారును మెచ్చుకుంటారు. కానీ 90 మార్కుల దగ్గర ఉన్న కేసీఆర్ పాలనకు వీళ్ళు 50 మార్కులు కూడా సెట్ చేయలేకపోతున్నారు. ఆల్రెడీ ఆర్బీఐ లెక్కలు తీసి చెప్పింది, కేసీఆర్ హయాంలో తెలంగాణ 100కు 200% డెవలప్మెంట్ జరిగిందని ఆర్బీఐ లెక్కలతోటి సహా చెప్పింది. ఆయన కూడా కాంగ్రెసు చిల్లర పనులు మానుకుంటలేదు, చిల్లర ప్రయత్నాలు మానుకుంటలేదు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఆగమైందని. అసలు పసిబిడ్డను, తెలంగాణ ఒక పసిబిడ్డ అయితే ఆ పసిబిడ్డకి ఎట్లా పాలు పట్టాలో తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ 10 సంవత్సరాలలోనే దేశం మొత్తం ఆకర్షించే విధంగా తెలంగాణను చూపెట్టిండు. ఆయన పాలన అరాచకాలు జరిగినాయా, అరాచకాలు జరగలేదా, ప్రజాస్వామ్యం వర్ధిల్లిందా, వర్ధిల్లలేదా, అది తర్వాత పాయింట్. ఏ పాలకుడైనా తన మీదకి తిరగబడ్డల్లా గొంతులను అణిచివేస్తాడు, అది వేరే అక్కడి వరకు వస్తే అది వేరే. కానీ పాలన విషయంలో, సంక్షేమ పథకాల విషయంలో, అభివృద్ధి విషయంలో, నిర్మాణాల విషయంలో, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో, ఐటీ సెక్టర్ విషయంలో, ఇండస్ట్రీస్ విషయంలో కేసీఆర్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టిండు. ఇప్పుడు ఆ బెంచ్ మార్కును అందుకోవాలంటే కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెట్టినా వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళ ఒక్క విజనరీ లీడర్ లేడు, ఒక్క విజనరీ లీడర్ కూడా లేడు. అలా తెలంగాణ ప్రజల ఆలోచనను, తెలంగాణ ప్రజల బాధను అర్థం చేసుకున్న ఒక్క కాంగ్రెస్ లీడర్ లేడు. ఇంకా వాళ్ళలో ఢిల్లీ బానిసత్వ లక్షణాలు, లేకపోతే చంద్రబాబు నాయుడు బానిసత్వ లక్షణాలు మాత్రమే వాళ్ళలో నిక్షిప్తమై ఉన్నాయి. తెలంగాణ పరిస్థితులను అర్థం చేసుకుంటే తప్ప తెలంగాణను డెవలప్మెంట్ చేయలేరు. ఏ జిల్లాలో ఏ పరిస్థితి ఉంది, ఏ ప్రాంతంలో ఏ గోస పడుతున్నారు, ఏ విషయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వీటి మీద పూర్తి అవగాహన ఉంటే కదా పరిపాలన ఎట్లా సాగించాలని తెలిసేది. కాబట్టి ఇలాంటి దివాలాకోరు ఎత్తుగడలు వేసి బొక్కబోర్ల పడి ఉన్న సిగ్గు తీసుకోకూరు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు అక్కర్నాని లంగా కథలు చేసి ఆగమాగమవుతారు.